నేను మలాలాని కాదు, భారత్లో స్వేచ్ఛగా ఉన్నా. బ్రిటన్ పార్లమెంట్లో కాశ్మీరీ జర్నలిస్ట్ ప్రసంగం వైరల్ అయింది. దీని తాలూకు వీడియోస్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్లోని జమ్మూ కాశ్మీర్ సెంటర్ ఫర్ స్టడీస్ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. అంతేకాదు కాశ్మీర్ గురించి పనిచేసే వారికి అవార్డులను కూడా అందజేస్తూ సత్కరిస్తుంది. అండ్ హక్కుల కార్యకర్తలకు ఈ ఏడాది అవార్డులను అందజేసింది. నిజంగా ఈ అవార్డులు పొందడం కోసం చాలామంది కుహానా మేధావులు, కుహానా ఈ లెఫ్ట్ సంఘాల వాళ్ళు కాశ్మీర్ గురించి చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేయడానికి బ్రిటన్కో లేకపోతే వేరే వేరే విదేశాలకు వెళ్తుంటారు. వాళ్ళకు ఫండింగ్స్ కూడా కొన్ని కంపెనీస్, కొన్ని పార్టీస్ అండ్ కొన్ని ఏవైతే ఉగ్రవాద ముఠాలు ఉంటాయో వీళ్ళందరూ వాళ్ళకి ఫండింగ్స్ చేస్తుంటారు. నిజంగా అంటే కాశ్మీర్ గురించి తప్పుగా ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకి ఏవో వస్తాయి అనేసి ఇక్కడ నుంచి కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి అక్కడ చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. అయితే ఈ యానా మీర్ అనేసి అమ్మాయి అయితే ఆమె కాశ్మీర్కి సంబంధించిన జర్నలిస్ట్. ఈ అమ్మాయి కాశ్మీర్కి సంబంధించిన ఒక జర్నలిస్టు, ఒక యూట్యూబర్, ఒక సాధారణ యూట్యూబర్. ఈ అమ్మాయి బ్రిటన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రిటన్ పార్లమెంట్లో కాశ్మీర్ గురించి అయితే వాళ్ళ సందేహాలు ఉన్నాయో వాటిని చాలా బాగా అంటే క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తూ కాశ్మీర్ అన్నది భారత్కి సంబంధించిన ప్రాపర్టీ, భారత్లోని ఒక అంగం. సో అలాంటి కాశ్మీర్ని మేము స్వయం ప్రతిపదిక దేశంగా అనుకోవట్లేదు అండ్ మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాము. ఏదైతే మలాలా వాళ్ళ దేశం నుంచి, ఇస్లామిక్ కంట్రీ నుంచి, అక్కడి టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి పారిపోయి బయటకు వచ్చిందో అలా మేము ఇక్కడ నుంచి రాదలుచుకోలేము, బికాస్ మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాము అనేసి అయితే ఇక్కడ యానా మీర్ అనేసి ఈ జర్నలిస్ట్ అయితే చాలా బాగా చెప్పేసింది. నిజంగా ఇలాంటి జర్నలిస్టులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మన చుట్టూ కూడా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లెఫ్ట్ లిబరల్స్ గ్యాంగ్ లాగా, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ లాగా నిజంగా జమ్మూ కాశ్మీర్ ఇండియాకి సంబంధించింది కాదు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ పైన మిలిటరీ వాళ్ళు చాలా దాడులు చేస్తున్నారు, అక్కడి ఎవరైతే హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కి పెడుతున్నారు, కాళ్ళ కింద పెడుతున్నారు, అవి ఇలా చాలా ఫాల్స్ న్యూస్లు చేస్తుంటారు. ఇటీవల ప్రకాష్ రాజ్ కూడా అనుకుంటా ఏదో ఒక సదస్సులో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ని సెపరేట్ కంట్రీ లాగా ఇచ్చేయచ్చు కదా అండ్ పాలస్తీనాన్ని కూడా ఇచ్చేయచ్చు కదా అన్నట్టు మాట్లాడు. నిజంగా వీళ్ళ ఇంటి ఒక్క బాత్రూమ్ని కూడా వీళ్ళు బయట వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఇవ్వరేమో, కానీ మన భారతదేశానికి సంబంధించిన ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో దీన్ని మాత్రం క్లియర్గా మనం ఇచ్చేయాలంట. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వీళ్ళు బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్గా ఎలా వర్క్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. బికాస్ వీళ్ళు ఏది మాట్లాడాలన్నా, ఏది రాయాలన్నా కూడా ఆ కార్టూన్స్ ఏవో ప్రచురిస్తారు కదా, అంటే ఒక పెన్ను ఉంటుంది, పెన్ను పైనుంచి డబ్బులు వేస్తేనే సిరా పారుద్ది అనేసి. సో ఆ రైటింగ్స్ కూడా అలానే ఉంటాయి. సో అలా వీళ్ళ మాటలు, వీళ్ళ రైటింగ్స్ కూడా ఉంటాయి. వీటిని కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని కమ్మీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, వెబ్ పోర్టల్స్, వీళ్ళందరూ వాటిని ఒక న్యూస్గా మలుచుకొని కాశ్మీర్కి సంబంధించి ఫ్రీ కాశ్మీర్ని కోరుకుంటున్నారు భారతీయులు అనేసి అక్కడి సెలబ్రిటీస్ ఇలా మాట్లాడారు, అక్కడి జర్నలిస్టులు ఇలా మాట్లాడారు అనేసి కొన్ని వార్తలు అయితే వైరల్ చేస్తుంటారు. అయితే యానా మీర్ అనేసి అమ్మాయి ముస్లిం అమ్మాయి, ఇక్కడ హిందూ అమ్మాయి గురించి అయితే మనం చెప్పట్లేదు. బికాస్ జమ్మూ కాశ్మీర్ హిందువులదే లేకపోతే భారత్దే అనేసి కొంతమంది మాట్లాడుతుంటారు. కాకపోతే ఇక్కడ ముస్లిం అమ్మాయి భారతదేశానికి సంబంధించిన రాష్ట్రం అనేసి, భారతదేశానికి సంబంధించిన ప్రాపర్టీ అనేసి అయితే క్లియర్ కట్గా చెప్పేసింది. అండ్ దీనికి పాక్తో సహా చాలామందికి ఇది దిమ్మ తిరిగే కౌంటర్ అనేసి, అంటే భారత్లో పాక్తో సహా, పాక్ అయితే ఎలాగో ఉంటుంది కానీ భారత్లో కూడా చాలామంది, నేను చెప్పాను కదా కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి జర్నలిస్టులలో, అండ్ ఇటు సైడు కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి కొంతమంది వేస్ట్ క్యారెక్టర్లెస్ యాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకైతే దిమ్మ తిరిగే కౌంటర్ అనుకోవచ్చు. బికాస్ ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి సంబంధించిన ఒక ప్లేస్ని, ఒక ఏదైతే ఏరియా ఉందో, ఒక రాష్ట్రం అయితే ఉందో దాన్ని పరాయి దేశాలకు ఇచ్చేయాలి, లేకపోతే దాన్ని ఒక సెపరేట్ దేశంగా గుర్తించాలి అనేసి చెప్పడానికి వీళ్ళెవరు, ఈ అడ్డగాడుదలు ఎవరు అనేసి మండుతున్నట్టుంది నేను అడుగుతున్నా. బికాస్ వీళ్ళని అడ్డగాడుదలు అనేసి సంబోధించడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బికాస్ వీళ్ళు అడ్డగాడుదలే కాబట్టి. వీళ్ళు ఎలాంటివి అంటే పేడ్ బ్యాచ్ అనమాట. ఈ పేడ్ బ్యాచ్లు అసలు ఏం మాట్లాడాలన్నా, ఏం మాట్లాడకూడదన్నా కూడా వీళ్ళకు డబ్బులు వస్తేనే వీళ్ళు మాట్లాడతారు. అలాంటి నీచ్ కమ్మిన కుత్తెగాలు వీళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మనం ఈరోజు కొంచెం తక్కువ మాట్లాడుకుందాం. కాకపోతే ఈ హీరోయిన్ని మాత్రం మనం ఈరోజు మనం హైలైట్ చేయాల్సిందే. జమ్మూ కాశ్మీర్కి చెందిన సామాజిక కార్యకర్త కూడా అంట ఈమె, జర్నలిస్ట్. సో ఈమెను అక్కడి పార్లమెంట్లో
డైవర్సిటీ అంబాసిడర్ అవార్డుతో అక్కడ సత్కరించారు. నిజంగా ఈమె ప్లేస్లోనే కనుక వేరే వాళ్ళు ఉంటే ఇదే సత్కారం పొందడం కోసం భారతదేశాన్ని చాలా నీచంగా చూపెట్టేవాళ్ళు. నిజంగా ఇలాంటి జర్నలిస్టులకు నేను ఇప్పుడు అండ్ ఎప్పుడు నేను సెల్యూట్ చేస్తూనే ఉంటాను. సో మీరేమనుకుంటున్నారు అంటే ముస్లింలలో కూడా చైతన్యం వస్తుంది భారత్ పైన, భారతదేశ ప్రభుత్వం పైన, లేకపోతే ఇక్కడ హిందూ ముస్లింలు చక్కగా ఉండాలి అనేసి చాలామంది కోరుకుంటున్నారు అండ్ కోరుకోవాలి అనేసి నేను కూడా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు దీనిపైన కామెంట్ చెప్పండి.